హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8 ఈరోజు ఎపిసోడ్ అయితే ధూమ్ధామ్గా జరిగింది అబ్బా. అసలు మంచి ఫైట్తో ఉంది. అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంది. అండ్ ఈరోజు ఎపిసోడ్కి అగ్ని పరీక్ష 1 నుంచి కొంతమంది కంటెస్టెంట్స్ అయితే వచ్చి అండ్ కొన్ని టాస్క్లు అయితే పెట్టారు. అండ్ ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది, ఫుల్ ఫైట్తో జరిగింది. స్టార్టింగ్ నవదీప్ అయితే ఒక గోల్డ్ కలర్ బీఫ్ కేస్ తీసుకొచ్చి ఈ బీఫ్ కేసులో పవర్కి సంబంధించిన కొన్ని ఫైర్ కార్డ్స్ ఉన్నాయని చెప్పాడు. ఎవరైతే టాస్క్లు విజయం సాధిస్తారో వాళ్ళకైతే ఈ ఫైర్ కార్డ్ అయితే లభిస్తుంది అని చెప్పి నవదీప్ అయితే చెప్పాడు. అండ్ ఫస్ట్ టాస్క్ పెట్టడానికి అగ్ని పరీక్ష సీజన్ 1 నుంచి ప్రియ అయితే వచ్చింది. ప్రియ వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ తో మాట్లాడి అండ్ వాళ్ళ మధ్య చిన్నగా నిప్పురవ్వ అయితే వెలిగించింది. అండ్ రాజకుమార్కి అపూర్వకి అయితే చిన్న డిస్కషన్ జరిగింది. ఫస్ట్ టాస్క్ ఆడడానికి ప్రియ రాజకుమార్ని సెలెక్ట్ చేసుకుంది. రాజకుమారి ఏంటో చరణ్ని సెలెక్ట్ చేసుకుంది. చరణ్ ఏంటో అపూర్వాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ ఫస్ట్ టాస్క్ ఏంటంటే వాళ్ళ ముగ్గురు సంబంధించిన 3 బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఆ 3 బోర్డ్స్ మీద 1 నుంచి 25 నెంబర్స్ అయితే ఉన్నాయి. ప్రతి రౌండ్ కి ఆ నెంబర్స్ లో ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న నెంబర్ని బట్టి గాలిపంతో బెలూన్ అయితే కొడుతూ ఉండాలి. ఎవరు బెలూన్ ని గాలిపంతో కొడుతున్నప్పుడు వాళ్ళ బెలూన్ అయితే పగిలిపోద్దో వాళ్ళైతే ఓడిపోతారు. చివరి వరకు ఉన్నవారే విజయం సాధిస్తారు. అండ్ ఈ టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది అబ్బా. ఈ టాస్క్ జరుగుతున్నంత సేపు అక్కడేమో కానీ నా హార్ట్ అయితే లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంది, ఎక్కడ బెలూన్ పగిలిపోద్ది అని చెప్పి. అండ్ ఈ టాస్క్ అయితే చాలా బాగుంది. అసలు ముగ్గురు చాలా చక్కగా ఆడారు. చరణ్ అపూర్వ కన్నా రాజ్కుమార్ అయితే చాలా తెలివిగా ఆడింది. అండ్ ఈ టాస్క్ లో రాజకుమారి అయితే విజయం సాధించింది. ఈ టాస్క్ లో రాజకుమారి విజయం సాధించి రివర్స్ ద డిసిషన్ అనే ఫైర్ కార్డ్ అయితే సొంతం చేసుకుంది. అసలు ఈ టాస్క్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ సీజన్ 1 నుంచి మర్యాద మనీష్ అయితే వచ్చాడు. మర్యాద మనీష్ వచ్చిన తర్వాత నవదీప్ అయితే తనకి ఏదో పని ఉందని చెప్పి నవదీప్ బాధ్యతలు అయితే మర్యాద మనీష్కి అప్పచెప్పి అయితే నవదీప్ అయితే వెళ్ళిపోయాడు. ఈ సెకండ్ టాస్క్ ఆడడానికి మర్యాద మనీష్ గాయత్రిని, హేమంత్ని అండ్ దీపక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ ముగ్గురికి అయితే ఒక టాస్క్ అయితే పెట్టారు, ఫిష్కి సంబంధించిన టాస్క్. ముగ్గురికి 3 రౌండ్ ప్యాన్స్ అయితే ఉన్నాయి. బయట అయితే 3 రకాల పేపర్తో చేసిన ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ బజర్ మోగిన తర్వాత ఒక విసన్ గారు అయితే ఇచ్చారు. అండ్ ఆ విసన్ గారితో ఆ చేపల్ని లోపల ప్యాన్లో పడేలా చూడాలి. బజర్ ఎండ్ అయ్యే టైంకి ఎవరు కలర్ పేపర్స్ ఎక్కువగా వాళ్ళ ప్యాన్లో ఉంటాయి వాళ్ళైతే విజయం సాధిస్తారని చెప్పారు. అండ్ ఈ టాస్క్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఎవరి కాదు ఫస్ట్ వాళ్ళ టాస్క్ ఫినిష్ చేద్దాం అనుకున్నారు, కానీ హేమంత్ అయితే ఫస్ట్ వెళ్ళి దీపక్కన అయితే కదిపాడు. అలా ఈ టాస్క్ అయితే చాలా రసవత్తంగా అయితే జరిగింది. ఏదేమైనా సరే హేమంత్ అయితే పక్క వాళ్ళని చెడగొట్ట విజయం సాధించాలని చెప్పి ఈ టాస్క్లు అయితే దీపక్ అయితే కదిపాడు. ఈ టాస్క్ ఎండింగ్ అయ్యేటప్పటికి బజర్ అయిపోయేటప్పటికి దీపక్ ప్యాన్ లో ఉన్న కొన్ని చేపలు అయితే బయటకి అయితే వచ్చేసినాయి. అది కూడా గాయత్రి వల్ల. అండ్ దీపక్ అయితే ఫస్ట్ ఎవరి జోలు తీయకుండా నిజాయితీగా ఆడదాం అనుకున్నాడు. అండ్ ఈ టాస్క్ లో తన నిజాయితీ తనైతే విజయం సాధించేలా చేసింది. ఈ టాస్క్ విజయం సాధించిన తనే అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, కొంచెం కన్నీరు కూడా పెట్టుకున్నాడు. ఈ టాస్క్ లో దీపక్ విజయం సాధించి స్కిప్ ద రౌండ్ అనే ఫైర్ కార్డ్ అయితే గెలుచుకున్నాడు. అండ్ 3వ టాస్క్ ను ఆడించడానికి బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల అయితే వచ్చాడు. తన కప్పును తీసుకుని స్టేజ్ మీదకి అయితే అడుగు పెట్టాడు. అండ్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు. నవదీప్, బిందు మాధవి, అభిజిత్ అండ్ శ్రీముఖి వల్లే తను అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ కి అయితే సెలెక్ట్ అయ్యానని చెప్పి చాలా అప్రిషియేట్ చేశాడు. అండ్ కంటెస్టెంట్స్ తో కూడా మాట్లాడాడు. 3వ టాస్క్ ఆడడానికి కళ్యాణ్ పడాల అమన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. బిందు మాధవి మిథిలేష్ని సెలెక్ట్ చేసింది. అండ్ అభిజిత్ అయితే రోహిత్ సెలెక్ట్ చేసుకున్నాడు. వీళ్ళ ముగ్గురికి అయితే ఒక టాస్క్ అయితే జరిగింది. అండ్ ఈ టాస్క్ అయితే చాలా హీటెడ్ గా జరిగింది, చాలా ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది ఈ టాస్క్ లో. ఈ టాస్క్ ఏంటంటే ఒక పెద్ద ఇసుక ప్యానల్ లో 3 జెండాలు అండ్ జెండా నిలబెట్టడానికి 4 రాడ్లు, ఒక్కొక్కరికి 4 రాడ్లు వచ్చేలాగైతే ఉన్నాయి. అండ్ ఈ టాస్క్ ఫస్ట్ లెవెల్. అది 4 రాడ్ని యాడ్ చేసి చివరిలో జెండా నిలబెట్టి ఇసుక ఉన్న బకెట్లు అయితే నిలబెట్టాలి. ఇద్దరు మాత్రం విజయం సాధిస్తారు. ఈ ఇద్దరు నెక్స్ట్ సెకండ్ లెవెల్కి అయితే వెళ్తారు. ఆ లెవెల్ ఏంటంటే ఒక సర్కిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు ఇద్దరు ఆడడానికి. అండ్ ఎవరైతే సెకండ్ లెవెల్కి వస్తారో వాళ్ళైతే బయట ఉన్న పిల్లోస్ని తీసుకొచ్చి లోపల ఉంచాలి. బజర్ అయిపోయే టయానికి ఎవరికి సంబంధించిన ప్లేస్లో ఎక్కువ పిల్లోస్ ఉంటాయి వాళ్ళు విజయం సాధిస్తారని అయితే చెప్పారు. ఈ టాస్క్ అయితే చాలా హీటెడ్గా జరిగింది అబ్బా. ఫస్ట్ లెవెల్ అయితే మిథిలేష్ జిమ్ బాడీ ఉన్నా సరే సరిగ్గా ఆడలేదేమనిపించింది. అండ్ ఫస్ట్ లెవెల్ అయితే మిథిలేష్ అయితే ఓడిపోయాడు. రోహిత్ అండ్ అమన్ అయితే సెకండ్ లెవెల్కి అయితే వెళ్ళారు. ఈ సెకండ్ లెవెల్ అయితే చాలా హీటెడ్గా జరిగింది అబ్బా. ఫస్టే రోహిత్ అయితే అమన్ మీద ఫిజికల్ అయిపోయాడు. నిజంగా రోహిత్ చూడడానికి చాలా అమాయకంగా ఉన్నాడు, కానీ చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ నాకు అనిపించింది. ఎందుకంటే అమన్ని చాలా గట్టుపట్టి ఆపాడు. అసలు అమన్ అయితే ఎక్కడికి కదలేక ఉండలాగా ఉండిపోయాడు. అండ్ శ్రీముఖి ఫిజికల్ అయిపోతారని చెప్పి పాజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసింది. మళ్ళీ రోహిత్ అమన్ అయితే ఫిజికల్ అయిపోయారు. మళ్ళీ స్టాప్ చేసి
అపూర్వాన్ని అయితే సంచాలక్ కింద పెట్టింది శ్రీముఖి అయితే. అపూర్వ సంచాలక్గా బాగానే చేసింది, కానీ మళ్ళీ పెట్టిన రౌండ్లో కూడా వీళ్ళిద్దరు మళ్ళీ ఫిజికల్ అయిపోతుండే పాజ్ చెప్పింది అపూర్వ. పాజ్ తీసి స్టార్ట్ చెప్పకుండానే బజర్ అయితే మోగిపోయింది. ఈ లోపు 2 పిల్లోస్ని రోహిత్ నుంచి అమన్ అయితే తనకు సంబంధించిన ప్లేస్లో అయితే వేసాడు. ఈ విషయం కోసమే అపూర్వ మాట్లాడుతూ రోహితే విజయం సాధించాడని చెప్పింది, కానీ జడ్జెస్ అయితే అది కాదు, బజర్ అయిపోయడానికి ఎవరి దగ్గర ఎక్కువ పిల్లోస్ ఉంటాయి వాళ్ళే విజయం సాధించారని చెప్పి అమన్ అయితే విన్నర్ కింద చేశారు. నాకెందుకో ఇక్కడ రోహిత్కి అన్యాయం జరిగింది అనిపించింది. ఎందుకంటే తను పాజ్ చెప్పింది, పాజ్ చెప్పినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయమని చాలా చెప్పాలి. చెప్పకుండానే అండ్ పాజ్లో ఉన్నప్పుడు 2 పిల్లోస్ని తీసుకొచ్చేసి తన దగ్గర అయితే వేసుకున్నాడు అమన్. ఇక్కడ ఈ విషయం కోసమే రోహిత్ కూడా అడిగాడు, కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు. ఇక్కడ రోహిత్కి అన్యాయం జరిగినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఏదేమైనా సరే ఈ టాస్క్లో విజయం సాధించింది అమన్ అని చెప్పి మనకైతే ఒక ఫైర్ కార్డ్ అయితే ఇచ్చారు. ఆ ఫైర్ కార్డ్లో ఏముందో అయితే రివీల్ చేయలేదు, కానీ అవసరాన్ని బట్టి వస్తుందని చెప్పాడు. అండ్ అమన్ తనకున్న ఫైర్ కార్డ్ని బిందుమాతకు ఇచ్చి అవసరాన్ని బట్టి నాకు ఇవ్వండి అని చెప్పి తనకైతే అప్ చెప్పాడు. అక్కడతో టాస్క్ అయితే అయిపోయింది. అండ్ ఈరోజు 3 టాస్కులు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగినాయి, ఫుల్ ఫైర్తో జరిగింది. అండ్ నాకెందుకో ఈరోజు ఎపిసోడ్లో అపూర్వ తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అనిపించింది, కానీ అపూర్వ డిసిషన్ పక్కన పెట్టి జడ్జెస్ ఏంటో అమన్ని విన్నర్ కింద చేయడం నాకు నచ్చలేదు. రోహిత్కి అన్యాయం చేసి అమన్ని విన్నర్గా చేసినట్టు అనిపించింది. అండ్ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో, రోహిత్ విషయంలో జడ్జెస్ అన్యాయం చేసి అమన్ని విన్నర్గా చేయడం మీలో ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేస్తూ, అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.